ఆశ్చర్యపోతూ ఒక రోజున భటులను కూడా నిఘా పెట్టేట అక్కడ ఆ బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎలా వస్తున్నాయి, ఎవరైనా దొంగలిస్తున్నారా అని. కానీ భటులకు కూడా ఆ విషయం అంతు చిక్కలేదుట. దాంతో ఆయన ఎంతో ఆశ్చర్యపడి మనోవ్యధ చెందుతున్నట్ట. రోజు కూడా నేను బంగారు పూలు ఉంచుతున్నాను కదా స్వామి దగ్గర, మరి ఈ మట్టి పూలు ఎలా వస్తున్నాయి ఏమిటి అని ఎంతగానో మనోవ్యధ పడుతూ ఉండగా ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఆ తొండమాండు రాజుకి స్వప్నంలో కనబడ్డట. రాజా, నీ పక్కన ఉన్నటువంటి పల్లెలో ఆదిత్య పురాణమున భీముడు అనేటువంటి ఒక కుమ్మరవాడు ఉన్నాడయ్యా. అతను రోజు కూడా అమితమైనటువంటి భక్తితో నాకు మట్టి పూలు పూజ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉంచిన బంగారు పూల స్థానంలో ఆ మట్టి పూలు వస్తున్నాయి తప్ప మరేమీ లేదు అని చెప్పాట. మరి వెంటనే రాజు నిద్రలేచి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను బంగారు పూలతో పూజిస్తేనే ఆనందించినటువంటి భగవంతుడు అతను ఎవరో మట్టి పూలతో చేస్తే నాకు కనబడి స్వయంగా చేస్తున్నాడని చెప్పాడు కదా, అదేమిటో నేను కూడా చూడాలి అని చెప్పి ఒక రోజున భటుల్ని వెంట పెట్టుకుని పురమునకు వెళ్ళాట ఆ యొక్క తొండమానిన రాజు. అంతా అక్కడికి వెళ్ళి ఆ భీముడు చేస్తున్నటువంటి మట్టి కుండలను దూరం నుంచి గమనిస్తూ ఉన్నట్ట. అతను మట్టి కుండలు తయారు చేస్తూ చేతికి అందినటువంటి మట్టిని చిన్న చిన్న పూలుగా చేసి భగవంతుడు వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి దండం పెట్టుకుంటూ ఉన్నట్ట. మరి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాయనా నువ్వు ఈ మట్టి పూలతో ఎందుకు పూజ చేస్తున్నావు అని అడిగితే అంతా భీముడు చెబుతున్నాడు, అయ్యా రాజా, నేను కడుబేదవాణ్ణి, తినుటకే కష్టంగా ఉన్నటువంటి వాణ్ణి, అటువంటిది ఇంకా పూజలో పురస్కారాలంటే నాకు ఉన్నటువంటి భక్తి కూడా ఉండదు కదా స్వామి. కాబట్టి నేను నాకున్నంతలో నా కుండలు తయారు చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ మిగిలినటువంటి మట్టిని చిన్న చిన్న పూలుగా చేసి భగవంతుడు దండం పెట్టుకుంటున్నాను. నాకు ఆ స్వామి ఇచ్చినటువంటి శక్తి అంతే అని చెప్పగా విని తొండమాండ ఆశ్చర్యపోయాట. కాబట్టి దీనివల్ల తెలియవచ్చేది ఏమిటంటే భగవంతుడికి కావలసింది కేవలం భక్తి. ఆయన మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, మనశ్శాంతితో చక్కగా పూజ చేసుకోవాలి తప్ప ఆడంబరంగా గొప్పగా చేశామనేటువంటి విషయం భగవంతుడు ఎప్పుడు కూడా చూడడం అని తెలియవస్తోందిట. అంతా ఈ వెంకటేశ్వర స్వామి మహత్యం ఇట్టిది అని చెప్పవలసిన పని లేదు. మరి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. ఈ సప్త శనివార వ్రతం 7 శనివారాల పాటు చక్కగా భక్తిగా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుని ప్రతి వారము కూడా ఆయన కొలుచుకుంటూ ఒక్కొక్క వారం ఒక్కొక్క తీపి పదార్థం ఆయనకి నివేదన పెడుతూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసుకున్నటువంటి వారికి సమస్త శనేశ్వర దోషాలు కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహాన్ని కలగజేస్తాడు అని చెప్పి మరి చక్కగా తెలియవస్తోంది. మరి కృతయుగంలో నరసింహస్వామి గాను, త్రేతాయుగంలో రాముల వారిగాను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగాను, కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడానికి సాక్షాత్తు అలివేలమంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి శాలిగ్రామ శిలారూపుడై ఆ స్వామి 6 కొండలు దాటి 7వ కొండ మీద చక్కగా వెలిశాడు భక్తులను ఉద్ధరించడానికి అని మనకు తెలియవస్తోందిట. ఈ విషయాన్ని సూతమహర్షుల వారు సమస్త మునీశ్వరులందరూ కూడా తెలియజేసి, నాయనా సప్త శనివార వ్రతం కలియుగంలో కల్పతరువై భక్తుని కాపాడుతుంది అని తెలియజేస్తున్నట్ట. 7 శనివారాల వ్రత కదా సంపూర్ణ. గోవిందా గో